ఐక్యరాజ్య సమితిలో మొన్నటిసారి ఇరాన్ చేసింది తప్పని చెప్పడానికి ప్రయత్నిస్తే ఆ రోజున జరిగిన చర్యలు చూసాం. చైనా రష్యా అడ్డుకోవడంతో పాటు ఫ్రాన్స్ కూడా అడ్డుకుంది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి అమెరికాకి సంబంధించినటువంటి నేత ఐక్యరాజ్య సమితిలో, అంటే తను అమెరికా ప్రభుత్వం తరపున మాట్లాడిందనమాట. హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న తౌస్కా అనేటటువంటి నౌకలో క్షిపణి తయారీలో ఉపయోగించే రసాయనాలు ఉన్నాయి అన్నటువంటిది ఇప్పుడు అమెరికా చైనా మీద చేస్తున్న ఆరోపణ. ఆ నౌక చైనా నుండి ఇరాన్ వెళ్తోంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేశారు. దీన్ని బట్టి ఇరాన్కి యుద్ధంలో చైనా సైనిక సాయం అందిస్తోంది అన్నది మాకు అర్థమవుతోంది. ఈ ఆరోపణలు ఎవరు తోసిపుచ్చలేరు అంటూ అమెరికా ఐక్యరాజ్య సమితి వేదికగా ఆరోపించింది. ఇప్పటికే తౌస్కానాకని మొన్న స్వాధీనం చేసుకుందనుకున్నాం కదా, ఇదే అనమాట. అమెరికా సైన్యం ఇప్పుడు అందులో ఉన్నటువంటి లెక్క ప్రపంచానికి చూపించేందుకు సిద్ధమవుతుంది.